ఓకే. అయోధ్య త్రిపుర మౌనీష్యం, అయోధ్య రఘునందన్ స్వామి, నరేంద్ర త్రివేంద్రం శ్రీరంగ మౌని మోదీ, ఓకేనండి. సాన్యది విషన్ వివన్నాని, ఓకేనండి. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఓల్ రికార్డర్ను చెప్తున్నా కదండి. ఇండియా ప్రజలందరికీ కూడా అని, ఓకేనండి, చెప్తున్నా కదండి. 124 రాష్ట్రాలకు కూడా అని 156 రాష్ట్రాలుగా విభజన అనేది 2015లో చేశాను. ఒకటి. తర్వాతని మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఇండియా గవర్నమెంట్, ఓకేనండి. అయోధ్య త్రిపుర మౌనీష్యం మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఓల్ రికార్డర్.com, అయోధ్య త్రిపుర మౌనీష్యం మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఓల్ రికార్డ్.com అండ్ ఇండియా గవర్నమెంట్.com అండ్ వరల్డ్ గవర్నమెంట్.com, ఓకేనండి. తర్వాతని, ఓకేనండి, ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ప్రతి ఒక్క దేశంగా విభజించడం అనేది 2015లో జరిపాను. తర్వాతని చెప్తున్నా కదండి. 156 అమౌంట్ తయారీ పాయింట్స్ అనేది తీసుకున్నాము. తర్వాతని ఇంకా ఎక్స్ట్రా కూడా తీసుకున్నాము. తర్వాత అమౌంట్ తయారీలు అనేది పెట్టుకొని, ఓకేనండి, అకౌంట్ రోబోట్ అమౌంట్స్ అనేది మనం అందరం కూడా పంచుకోవాలి. తర్వాతని ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ప్రతి ఒక్క కంట్రీగా విభజన అనేది చేశాం. తర్వాతని అభివృద్ధి పదం అనేది ప్రతి ఒక్క రాష్ట్రం కూడా చేసుకోవాలండి. తర్వాతని మళ్ళీ విడిపోయినాము, విభజించినాము, ఇది సబబ్ అనేది కాకుండా, తర్వాతని ఎటువంటి దుష్పరిణామాలు కూడా లేకుండా కంబైనింగ్ 156 కంట్రీలు, ఇండియా కంట్రీలు, ఓకేనండి. ఇండియాలో 156 రాష్ట్రాలు కూడా 156 కంట్రీలుగా విభజన అనేది 2015లో జరిపాను. అది వాస్తవం అండి, ఓకేనండి. తర్వాత 156 అమౌంట్ తయారీ పాయింట్స్ కూడా 156 అమౌంట్ తయారీ పాయింట్లుగా పెట్టుకొని, తర్వాత ఎక్స్ట్రా కూడా పెట్టుకొని మన అమౌంట్లు అనేది మనం తీసుకొని, ఇగోనండి, అన్ని కంట్రీలు కూడా వరల్డ్ అందరికి కూడా ఇగోండి వరల్డ్ అమౌంట్లు కూడా తయారీ పెట్టి వరల్డ్కి అనేది మనం అనేది అమౌంట్లు అనేది ఇవ్వాలి. అది ఇండియా గవర్నమెంట్ యొక్క సెషన్స్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, చట్టాలన్నమాట. తర్వాత సెషన్స్ అనేది 040749, ఓకేనండి. ఈ ఒక్క సెషన్ మాత్రమే, ఓకేనండి, ఇండియా కంట్రీలో ఉన్నటువంటిది. తర్వాతని ఇండియా గవర్నమెంట్ అయోధ్య త్రిపుర మౌనీష్యం మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఓల్డ్ రికార్డ్.com, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఇండియా గవర్నమెంట్ అండ్ వరల్డ్ గవర్నమెంట్. ఇది వాస్తవం అండి, అర్థమైందా? అయితే చెప్తున్నా కదండి. ఇండియా పొలిటీషియన్స్ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ చూపించడం లేదు. తర్వాతని ఇండియా కోర్ట్స్ కూడా ఎటువంటి రెస్పాన్సిబిలిటీ చూపించడం లేదు. తర్వాతని ఇండియా పోలీసులు కూడా ఎటువంటి రెస్పాన్సిబిలిటీ చూపించట్లేదు. మన ప్రజల పైన ఎటువంటి అభివృద్ధి పదాలకి మీరు చేయడం లేదు, ఓకేనండి. దుష్పరిణామాలకు కూడా ఒడిగొట్టుకుంటున్నారు. ఎందుకు ఒడిగొట్టుకుంటున్నారని నాకేం అర్థం కావడం. తర్వాత నేను చెప్తున్నా కదండి. అది 124 రాష్ట్రాలు కూడా 156 కంట్రీలుగా విభజన అనేది, కంబైనింగ్ కంట్రీలుగా విభజన అనేది చేయడం అనేది జరిగింది, ఓకేనండి. 2015లో జరిపించాను. 156 అమౌంట్ తయారీ పాయింట్స్ కూడా అమౌంట్లు అనేది తయారు పెట్టుకొని మనం అకౌంట్ రోబోట్ అమౌంట్స్గా ఇచ్చుకొని ఎవరి అమౌంట్లు వాళ్ళు తీసుకొని వరల్డ్ అమౌంట్ కూడా తయారు పెట్టి వరల్డ్కి ఇగోండి మేము ఇస్తున్నాం. అది మాకు ఉన్నటువంటి హక్కుల ప్రకారం మేము ఇస్తున్నాం, ఓకేనండి. వరల్డ్కి మనం పెంచాలి, అది వాస్తవం. ఇండియా అగ్రగామి, ఓకేనండి. ఇండియా మన యొక్క తరతరాలు కూడా అగ్రగామి. అదేవిధంగా క్యాష్ ఇన్ఫర్మేషన్ అనేది 1111, ఓకేనండి, 222, ఓకేనండి, 02, 05, ఓకేనండి. ఈ సెషన్స్లో ఉన్నటువంటి చట్టాల పరంగా వచ్చేసి మనం ప్రజలందరికీ కూడా వరల్డ్ అందరికి కూడా పెంచాలండి, అది వాస్తవం. ఇండియా ప్రజలు, ఇండియా పొలిటీషియన్స్, ఇండియా కోర్ట్స్, ఇండియా ఎంప్లాయీస్ అందరూ కూడా పరిగణలోకి తీసుకోండి. తర్వాత శ్రీకాకుళం ప్రజలు, శ్రీకాకుళం కోర్ట్స్, శ్రీకాకుళం, ఓకేనండి, పొలిటీషియన్స్ ఇండియా కంట్రీకి టార్గెట్ చేశారు, ఓకేనండి. నా మీదకి పగలపాటు వాస్తవంగా జరిపారు. తర్వాత నైట్ పాటు కూడా వాస్తవంగా జరిపారు. మర్డర్ అటెంప్ట్స్ కేసులు, తప్పుడు కేసులు, కనీస వస్తువులు లేకుండా చేసి తిప్పడం. తర్వాతని చెప్తున్నా కదండి.
మెంటల్ హాస్పిటల్, పిచ్చి హాస్పిటల్ పడేయడం, ఏ దుష్పరిణామాలు కూడా ఓడగొట్టుకొని చెప్తున్నా కదా, ఇండియా కంట్రీ టార్గెటేషన్ అని చేశారు. అది ఎందుకు టార్గెటేషన్ చేశారు అనేది ఇండియా ప్రజలందరూ కూడా పరిగణలోకి తీసుకొని ఓకేనా, చిన్నంగా ఉంటారా లేకపోతే ఇంకా మనం ఏమైనా చర్యలు తీసుకోవాలా అనేది ఆలోచనలు అనేది చేయాలి. ఓకేనండి. తర్వాతని బీజేపీ అయినటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కూడా రెస్పాన్సిబిలిటీ చూపించాలి. కంట్రీకి, మన దేశానికి అభివృద్ధి పదం అనేది మనం జరుపుకోవాలి. అది వాస్తవం. నేను చెప్పింది వాస్తవం, ఇది వాస్తవం. అర్థమైందండి అందరికి కూడా అని చెప్తున్నా కదా. 156 కంట్రీలుగా విభజన అనేది చేస్తాను. 156 ఎమౌంటరీ పాయింట్స్ అనేది 2015లో ప్రొవైడింగ్ అనేది చేస్తాము. సెషన్స్ కోర్ట్ మనది. ఓకేనండి. అమౌంట్ తయారీ పాయింట్లను పెట్టుకొని, అమౌంట్ తయారీలు పెట్టుకొని, అకౌంట్ రాబోట్ అమౌంట్స్ అనేది ఇచ్చుకుంటా మన దేశానికి మనము అభివృద్ధి అనేది చేసుకోవాలి. అది వాస్తవం. ఓకేనండి. ఓకే, ది హ్యూమ్